ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 34ను పరిశీలిద్దాం. శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో మన జీవితానికి ఎంతో ముఖ్యమైన ఒక నిజాన్ని చెప్తున్నారు. మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ప్రతి ఇంద్రియానికి కొన్ని ఇష్టాలు, కొన్ని అయిష్టాలు ఉంటాయి. ఇది చాలా సహజం. ఉదాహరణకు మన కళ్లకు అందమైన దృశ్యాలు చూడాలనిపిస్తుంది. నాలుకకు రుచికరమైన ఆహారం తినాలనిపిస్తుంది. చెవులకు మంచి సంగీతం వినాలనిపిస్తుంది. దీనినే రాగం లేదా ఆకర్షణ అంటారు. అలాగే కొన్ని విషయాలు మనకు నచ్చవు. చెడు వాసన వస్తే ముక్కుకు ఇబ్బందిగా ఉంటుంది. కఠినమైన మాటలు వింటే చెవులకు బాధ కలుగుతుంది. దీనినే ద్వేషం లేదా వికర్షణ అంటారు. అయితే ఇక్కడ భగవానుడు ఏం చెప్తున్నారంటే, ఈ ఇష్టాద్వేషాలు ఇంద్రియాలకు సంబంధించినవి, కాని మన ఆత్మకు కాదు. అందువల్ల మనం వాటి ప్రభావానికి లోను కాకూడదు అని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ రాగద్వేషాలే మన నిజమైన శత్రువులు. అవి మనల్ని దారి తప్పిస్తాయి, మన ప్రశాంతతను దూరం చేస్తాయి. ఒకసారి ఆలోచించండి, మనకు నచ్చింది దొరికినప్పుడు ఇంకా కావాలని ఆశ పుడుతుంది. అది దొరకకపోతే నిరాశ కలుగుతుంది. మనకు నచ్చనిది ఎదురైతే కోపం, దుఃఖం వస్తాయి. చూశారా, ఈ 2 భావాలు మనల్ని ఎలా బంధిస్తున్నాయో? ఈ బంధనాల వల్లే మనం మన అసలు కర్తవ్యాన్ని, మన ఆధ్యాత్మిక మార్గాన్ని మరిచిపోతాం. కాబట్టి ఆధ్యాత్మిక సాధకుడు ఏం చేయాలి? ఈ ఇష్టాయిష్టాలను గమనిస్తూ ఉండాలి, కాని వాటికి బానిస కాకూడదు. వాటిని మనల్ని పాలించడానికి అనుమతించకూడదు. మనమే వాటిని పాలించాలి. సముద్రంలో పడవ ప్రయాణిస్తున్నప్పుడు అలలు వస్తూనే ఉంటాయి. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. తెలివైన నావికుడు ఆ అలలకు భయపడి పడవను వదిలేయడు. వాటిని దాటుకుంటూ తన గమ్యం వైపు పడవను నడుపుతాడు. అలాగే మనం కూడా ఈ రాగద్వేషాలనే అలలను దాటుకుని మన జీవితమనే పడవను నడపాలి. ఇంద్రియాలను నాశనం చేయమని కాదు భగవంతుడు చెప్పేది, వాటిని నియంత్రణలో ఉంచుకుని వివేకంతో వాడమని ఆయన సందేశం. ఈ నిగ్రహమే మనకు నిజమైన స్వేచ్ఛను, శాంతిని ఇస్తుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.